భుజంగరావు సార్, మీకోసం ఎవరో. నువ్వు వెళ్ళి నీ ప్లేస్లో కూర్చో. ఇది నోట్బుక్లో ఎక్కించుకోండి. ఏమయ్యా, నన్ను ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు? ఆ మాత్రం జ్ఞానం ఉండక్కర్లా? సారీ సార్. వాళ్ళు అసలే మొద్దుగాళ్ళు. నువ్వు వచ్చి అటు ఇటు తిరుగుతూ డిస్టర్బ్ చేస్తుంటే వాళ్ళు పాఠం మీద ఎలా కాన్సన్ట్రేట్ చేస్తారు? కావాల్సిన వారు అని చెప్పారు. ఎవరైతే ఏంటయ్యా, మనం ఇక్కడ పనిచేసేది ఎన్ని గంటలు? 7 గంటలు. అవును సార్. మిగిలిన టైం అంతా ఇంట్లోనే ఉంటాను కదా. అవును సార్. మరీ అంత అవసరం అనుకుంటే నేను క్లాస్ అయ్యాక వచ్చి కలుస్తానని నువ్వు చెప్పాలి కదా సార్. వాళ్ళకి తెలియదు కదా. అవును సార్. ఇప్పుడు బ్రేక్ టైమే కదా. అవును సార్. ఎవరు వచ్చారు? అదిగో సార్, అక్కడ కూర్చున్నారు. ఏంటయ్యా, ఎదురింట్లో ఉండేవాడు ఇక్కడ దాకా వచ్చావు? ఇల్లు దూరం, స్కూల్ దగ్గర వచ్చావా ఏంటి? నీకు అలా ఉంది. నేనెంత బాధతో వచ్చానో నీకేం తెలుసు. బాధలో వచ్చావా? అంత కష్టమే వచ్చిందయ్యా? నేను ఒక ప్లేస్ తీసుకున్నాను కదా. అవును, ఎక్కడో తీసుకున్నానని చెప్పావు. ఏమైందా ప్లేస్కి? ఆ స్థలం కావాలని అడుగుతున్నా. అమ్మేస్తానన్నావా? అలాంటిది మరేంటి? ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఒకరికే ఇచ్చేశారు. అనుకున్న రేటు వస్తే నువ్వు ఇచ్చేవయ్యా? కొన్న రేటుకి అడిగినా పర్వాలేదు, ఇచ్చేయచ్చు. కానీ సగం రేటుకే అడుగుతా. అప్పుడు కుదరదని చెప్పే. అడిగినోడు అలాంటి వాడు కాదు. అయ్యా, స్థలం నీది. అలాంటి ఎలాంటోడు కాదు, మామూలుడు కాదని. నీ స్థలం నీ ఇష్టం. అవును, ఎవరతను? రంగా. ఎవరా రంగా? రంగా గురించి నీకు తెలీదా? మీకు దేవుడంటే నమ్మకం లేదు కదా, మరి ప్రత్యేకంగా దేవుడి గది ఎందుకు పెట్టారు? ఈ ఊళ్ళో అందరికి నేనంటే భయం అని నాకు తెలుసు. దేవుడికి నేనంటే భయమో లేదో నాకు తెలీదు. అందుకే గదిలో బంధించాను. దేవుడు నన్ను చూడాలన్నా నేను గది ఓపెన్ చేస్తేనే చూడగలడు. నీకు నేను ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? నా దేవుడే మీరు కదా, అందులో డౌటే ఉంది. చూసావా, భక్తుడు పిలుస్తున్నాడు. హలో అయ్యగారు, నేనే మాట్లాడుతున్నానండి. తెలుసులే, చెప్పు. ఉన్నట్టుండి మా ఆవిడకు ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్లో జాయిన్ చేశానండి. ఉన్న డబ్బంతా హాస్పిటల్లో లాగేశానండి. మీకిద్దామని డబ్బు జాగ్రత్త చేశానండి. అనుకోకుండా ఆపదొచ్చి పడిందండి. మీకోసం ఎంతమంది వెయిటింగ్, ఫోన్ల మీద ఫోన్లు వస్తానే ఉన్నాయి. వాడొచ్చాడా? అతను ఎప్పుడో వచ్చేసాడు. నువ్వు ఫోన్ ఎత్తి అప్పుడప్పుడు ఊగొడుతూ ఉండు. అలాగే. నేను మళ్ళా డబ్బు కోసం ప్రయత్నిస్తున్నానండి. 150 ఎకరాల గురించి మాట్లాడాం కదండి. అందులో ఒకడు 3 ఎకరాలు ఇవ్వనంటున్నాడండి. మీరు రంగంలో దిగితే పని అయిపోద్దండి. వచ్చిన దాంట్లో చెరిసగం తీసుకుందామండి. అదేనయ్యా, మీకు తోచింది ఇద్దరు గాని. ముఖ్యమైన పని మీద పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాను. నేను ఎలక్షన్ లో నిలబడుతున్నాను. ముందు ఆ పనులు చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళండి. వెళ్ళొస్తామయ్యా. రేపు నువ్వు రోడ్ నెంబర్ 12కి వచ్చేసేయ్. అక్కడికెందుకు రావాలయ్యా? అక్కడే కదరా నీ పాతిల్లుంది. నీ బాబు చనిపోతే రావా? అయ్యా, మర్యాదగా 1 అవర్ లో డబ్బులు తీసుకొనిరా. అయ్యా, అది కాదయ్యా. అందరూ ఎక్కేయడానికి ఇదేమన్నా లారీనా, ఫార్చునర్ కార్ అయ్యా. మంది మార్బలం ఉండాలరా. అవును, అదేగా పద్ధతి. అయ్యగారు, గుడ్ మార్నింగ్. రండి సార్. ఎప్పుడొచ్చారు? స్టేషన్కి వెళ్ళి ఛార్జ్ తీసుకోకుండా ముందు మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఎక్కడికో వెళ్తున్నాను, రమ్మంటారా? ఇప్పుడే సీట్ అడగడానికి వెళ్తున్నాను. ఈ లోపే ఎందుకు సెక్యూరిటీ? ఇప్పుడే కదా వచ్చారు, ముందు స్టేషన్కి వెళ్ళండి. అలాగే. ఓకే, రైట్. హలో ఇన్స్పెక్టర్ గారు, మిమ్మల్ని ఎప్పుడు పిలవాలో ఎక్కడికి పిలవాలో మాకు తెలుసు. అప్పుడు వస్తే చాలు. పదండి పదండి.